మన రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అనుభవం లేని ముఖ్యమంత్రి. అదేంది గిరీష్ గట్లా అన్నావు అని అంటే, అరే నేను అనుభవం లేను ఆయనకు ముందుందా ఎన్నిసార్లు ఏంటి చీఫ్ మినిస్టర్ ఒకటేసారి ఏంటి పాపం అనుభవం లేని ముఖ్యమంత్రి అన్న. గిరీష్ గారిని కూడా మీరు అనొచ్చు అనుభవం లేని జర్నలిస్ట్. ఎస్, కానీ జర్నలిస్టే కాదని చెప్పుకుంటా నేను, ఆయన లెక్క చెప్పుకోను అబద్ధం. బికాజ్ ఇన్ డావోస్ న్యూక్లియర్ ఫిషన్ నేను అట్లా మాట్లాడా, తెలిస్తే మాట్లాడతా, తెలియకపోతే నాకు తెలియదు అని చెప్తా. ఈ ముచ్చట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందని అంటే, మా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని మొహమ్మద్ గజ్నీతో కంపేర్ చేస్తాడు. ఎట్లయితే మొహమ్మద్ గజ్నీ ప్రతిసారి భారతావని మీద దాడి చేస్తున్నాడో అట్లా నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ భారత రాజ్యాంగాన్ని మార్చే దాడి చేస్తూనే ఉన్నాడట. ఇట్లా ఒక పొలిటికల్ బ్యాటిల్ అవుతుందంట. దాన్ని కాపాడే బాధ్యత జిలేబీ గాంధీ తీసుకున్నట్ట. జిలేబీ గాంధీ ఆడుకో చరణ భరణ ఆటన రూపాయి ఆటలు, శరణ భరణ ఆటన రూపాయి అని అనుకుంటా ఆడుకో, ఆడిస్తున్నట్టున్నాడు. శరణ భరణ మన శరణ భరణ ఆడతాం కదా కాలేజీలో, ఆడు. ఇక్కడ ఆడాడు ఓడు. బికాస్ ప్రజలకు సత్యాలు కావాలి, సగం సత్యాలు కావు, మొత్తం కావాలి. ఎందుకు కావాలో అనంటే, రాహుల్ గాంధీ అంట రాజ్యాంగాన్ని కాపాడే పొజిషన్లో ఉన్నాడట, మన మోదీ గారేమో రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే ప్రయత్నంలో ఉన్నాడట. రేవంత్ రెడ్డి గారు ఇంకొక అడిగేసి ఇట్లా నేనున్నానే నాయనమ్మ అని ఒక సినిమా, ఇంద్ర సినిమాలు ఉంటుంది చూడు, బ్యాక్గ్రౌండ్ పెట్టరాను, 5 seconds అలౌడ్ కదా, పెట్టు. అట్లా నేనున్నా రాహుల్ గాంధీ నీకు అని అన్నాడు. ప్రాబ్లం ఏందనంటే, మీకున్న తెలివితేటలు మీ రాహుల్ గాంధీకి లేకపోయి. నాకు నువ్వు హీరోనే, మీ ఓడు సూపండి క్యారెక్టర్ టింకిల్లో వస్తుండే వెనకటికి, సూపండి క్యారెక్టర్, ఇంత పెద్ద బేజ్ ఉందా లేదా అన్నది చూడాలి ఆడ. గది ప్రాబ్లం ఆడ. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ఆనాడు ఫ్రీడమ్ స్ట్రగుల్ మహాత్మా గాంధీతో కంపేర్ చేసిండా. ఎప్పుడైతే మహాత్మా గాంధీ బ్రిటిష్ల నుంచి పోరాడిండు చూడు, అట్లా పోరాడుతున్నాడట. అనుకున్నా ఇది 2 కుటుంబాల మధ్యలో పొట్టాటనంట. ఏంది, గాంధీ ఫ్యామిలీ లెడ్ బై రాహుల్ గాంధీ, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్, అండ్ ది గాడ్సే ఫ్యామిలీ లెడ్ బై మోడీ అనంట. గాడ్సే ఫ్యామిలీ లెడ్ బై మోడీ అంట. జై సంవిధాన్ అని చెప్పి స్లోగన్తో ఖతం చేసిండు స్పీచు. ఎవరు, మన అనుముల రేవంత్ రెడ్డి, అనుభవం లేని ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీ ఇంటెన్షన్ సేవ్ అంట. అయితే మొహమ్మద్ గజనీతో కంపేర్ చేసినావు కదా, మీ రాహుల్ గాంధీ యాక్చువల్గా చెప్పాలనంటే ఔరంగజేబ్. ఇది నువ్వు గుర్తుపెట్టుకో, ఔరంగజేబ్. ఇక ఒక్కొక్క షిట్ అయిప్తా. లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకు చచ్చిపోయిండు కాడికేని, 180 ర్యాలీలలో ఉన్న సోనియా గాంధీ గారు 181 ర్యాలీల ఆనాడు రాజీవ్ గాంధీ దగ్గర పక్కనే ఎందుకు లేరు? ఒక్క కాంగ్రెస్ నాయకుడు చచ్చిపోలేదురా నాయన, కార్యకర్తలు చచ్చిపోయారు కాంగ్రెస్లో ఆనాడు. పాపం నా పూర్వ ప్రధాని, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్, హూ వాజ్ సమ్వాట్ ఇంటెలిజెంట్ కంపేర్డ్ టు దీస్ గైస్ ఇన్ కాంగ్రెస్. తీయాలా చిట్ట? సంజయ్ గాంధీ అకస్మాత్తుగా ఎందుకు చచ్చిపోయారు? అచ్చా, రాబర్ట్ వాద్రా, దేశానికి అల్లుడని చెప్పి పోటర్ చేశారు కదా వెనకటికి, ఆయన గురించి చెప్తున్నారు. రాబర్ట్ వాద్రా వాళ్ళ తండ్రి పాయింట్ బ్లాంక్లో షార్ట్ రేంజ్లో, ఎందుకే వాళ్ళ కుటుంబము అకస్మాత్తుగా ఎందుకు? ఇక్కడ అహింసా పద్ధతిలో ఉన్న మళ్ళీ గాంధీ గారు గుర్తొస్తుండ్రా, లేకపోతే కూన్కి హోలీ అని మాట్లాడతాం కదా ఔరంగజేబ్, వాళ్ళు గుర్తొస్తుర్రా? రేవంత్ రెడ్డి గారికి నేను ఏం చెప్తున్నానంటే, అన్నా సంవిధాన్ పండుగ చేసింది ఎవరో తెలుసా? మొట్టమొదటిసారి భారతదేశంలో ఆనాడు రాహుల్ గాంధీ వచ్చి సంవిధాన్ ఖత్రేమే హే అని చెప్పి కలగంటాడని చెప్పి మోడీకి కలవడలే. ఈయన రాజకీయ ఓనామాలు నేర్చుకున్నప్పుడు కూడా ఆయన ఏనుగు మీద కాన్స్టిట్యూషన్ పెట్టి గుజరాత్లో ఊరేగించిండు. ఇది నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ చరిత్ర. ఇవాళ నువ్వు పెయింట్ బ్రష్ పెట్టుకొని ఇట్లా కొడతానంటే కుదరదాడా? శంషావేటి గీక్తే షటాక్ సబ్జెక్ట్ లేదు. ఏదో ఇలా మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా అని చెప్పి నిగ శంపలతో మిమ్మల్ని పిలిచిండ్రే. కాకపోతే మీరు ఆడ పోయి ఏదో మాట్లాడతానంటే కాంటా లగా ఇట్లా లేపాల్సి వస్తుంది కాళ్ళని. అర్థమవుతుందా? ఇక ఇప్పుడు చెప్తా. రాహుల్ గాంధీ అత్యంత ఇమ్మెచ్యూర్డ్ పాలిటీషియన్. ఎవరైతే భారత రాష్ట్రాంతోనే కొట్లాడుతున్నాడో నేను అంటలేను అయ్యా, ముందే చెప్తున్నా, మళ్ళీ మీరు ఏడ్చేస్తారు. ఇగో ఇండియన్ ఎక్స్ప్రెస్లా తల్వీన్ సింగ్ చెప్పింది ఈ మాట, నేను కాదు. ఏమనన్నది ఇగో చూడు. ఇక ఆమె ఏమనన్నదనంటే, ఇక మీకు చెప్తా ఇనుండ్రి. ఆమె ఏమనన్నదంటే, రాహుల్ గాంధీ హైట్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ భారత రాష్ట్రంతోనే కొట్లాడుతుంది. భారత గవర్నమెంటు ఇండియన్ స్టేటు ఒకటే, ఎట్లయితుంది? ఆజ్ భారత్ సర్కార్ భాజపా కా హై, కల్ కోई दूसरे का रहेगा भाई, कल వేరోళ్ళు వస్తారు. तो राष्ट्र सरकार और भारत एक कैसा हो सकता है? देश के साथ और गवर्नमेंट, अरे गवर्नमेंट देशम ఒకటెట్లయితదిరా భయ్, నాకు అర్థం కాదు.
మీ మెదడు మోకాళ్ళల్లో ఉన్నదా, అసలు ఉన్నదా మెదడు? ఇన్స్టిట్యూషన్స్ డెమోక్రసీని ఖరాబ్ చేస్తున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ మొత్తం చేస్తున్నాయి అని చెప్పి 100 సార్లు ఇన్స్టిట్యూషన్స్ని అవమానం చేసింది కాంగ్రెస్ కాదా? లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి నేను ఇవాళ అడుగుతున్నా. ఈడనే కాదు, విదేశాలలో పోయి కూడా ఇదే మాట్లాడతాడు. ఇన్స్టిట్యూషన్స్ అన్నీ తప్పు చేస్తున్నాయి, ఎలక్షన్ కమిషన్ గట్ల చేస్తుంది, జుడిషియరీ గట్ల అయిపోయింది. అరే జుడిషియరీ జడ్జును కూడా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను కూడా ఇంపీచ్ చేయనీకే వెనకాడలే మీరు. మొన్నటి కథ చెప్తున్నా నేను, రజన్ గొగోయ్. ఇసుంటి కాంగ్రెస్ ఈయన చరిత్ర, ఇన్స్టిట్యూషన్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. మమాస్ బాయ్ రాహుల్ గాంధీ గురించి ఇప్పుడు జర మీకు పరిచయం చేస్తా. ద మమాస్ బాయ్. మమా బాయ్కి చెప్పు ఏంది తెలుసా, మీ నాయనమ్మ, అదే సోనియా గాంధీ గారి అత్తగారు, రాహుల్ గాంధీ గారి నాయనమ్మ గారు పర్సనల్ పిఎల్ని పెట్టుకుని చూడు పక్కకి. ఇట్లా వాళ్ళకి ఏ అర్హత ఉందో లేదో తెలియదు, దేవుడు ఎరుగు. మళ్ళీ ఆనాడు ఏమైంది, లోక్తంత్ర కత్రేమే రాలేదా, సంవిధాన్ కత్రేమే లేదా అని అడుగు. మమా బాయ్కి రాహుల్ గాంధీకి అడుగు, రేవంత్ రెడ్డి గారు అడుగు. ఎప్పుడైతే ప్రధానమంత్రి పోస్టుని కిందికి తీసి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పి ఒక పోస్టు పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ పదవికి అవమానం అందించిన ఈనాటి మీ సోనియా గాంధీ, ఆనాటి ఆంటోనియో మైనోని అడగండి మళ్ళీ ఏమైంది అని. మమాన్ బాయ్కి అడుగుండ్రి. పేపర్ తీసుకొని వచ్చి ఇట్లా చింపిండు చూడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ రాసిన జీవోని, గవర్నమెంట్ ఆర్డర్ ఏదో ఉంటుంది కదా ఆ రోజు, ఆ బిల్లుని ఇట్లా చింపిండు చూడు. ఆనాడు మళ్ళీ సంవిధాన్ని అవమానించినట్టు కాదా అని చెప్పి అడుగురు మీ మమా బాయ్ని. ఇన్స్టిట్యూషన్లు కత్రేలు ఉన్నాయని చెప్పి మాట్లాడతారు మీరు. సంజయ్ గాంధీ చరిత్ర తీసుకొని వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. చరిత్ర సంజయ్ గాంధీ గారికి ఉచ్చ పోసుకుంటుండే అందరూ. ఎందుకు? అమ్మా తల్లే, ఇంత ఖతర్నాక్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టరు, ఇక కొడుకైతే ఎవ్వరికి వినరు, ఈయననే భావి ప్రధాని అని చెప్పినప్పుడు ఒక్కొక్కడు తడిసిపోయి గల్లలు పట్టుకొని నస్బందీ చేపించిండ్రు చూడుండ్రి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళని అడుగుండ్రు ఆ రోజు సంవిధానం ఏముండేనని. జవహర్లాల్ లాల్ నెహ్రూ ఆయన నీడ పడితే ఎవ్వడు, అరే గడ్డే మొలవకపోతుండే ఆయన నీడ పడితే. మళ్ళీ ఆయననే అన్నాడు కదా, ఆయన నీడ ఒకసారి ఆయన నెత్తి మీద పడ్డది, ఆయనకి నెత్తి మీద ఎంటికలు మొలవలే మళ్ళీ. అరే నేనంటలేను రా నాయన, పార్లమెంట్ సాక్షిగా నడిచింది ఇది. ఆ కాడ ఏమున్నది, ఆకాశీ చిన్న దగ్గర పోతే పోనీ, ఆడ గడ్డి కూడా మొలవదు అని అంటే మళ్ళీ నీ నెత్తి మీద ఎంటిక కూడా మొలవదు, కోసుకుంటావా అని అన్నాడు పార్లమెంట్లో. నేను అందుకే అన్న, ఆయన నీడ ఆయన నెత్తి మీద పడంగానే ఆయన నెత్తి మీద ఎంటికలు కూడా మొలవలే. గసుంటి రాజకీయ చరిత్ర మీది. ఇవాళ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిని అనే అంత క్షమత మీకున్నది అని చెప్తున్నాను అంటున్నారు చూడు. అసలు ఇవాళ ఎట్లయిపోయింది అని అంటే, నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఇక కంప్లీట్లకి లిబరల్లకు అందరికీ లాగులు ఉగ్గుతున్నాయి, లాగులు ఊడుతున్నాయి. మనం అయితే స్ట్రెస్ అయ్యింది. స్ట్రెస్ కాగానే మీరు జర స్ట్రెస్ బస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, అయితలేదు. కాగానే జర ఫికర్కి ప్యాంట్లు లూజ్ అయినాయి, లాగులు ఊడుతున్నాయి. ఇట్లిట్లు ఎక్కించుకున్నా అది మా అందరికీ శరణ భరణ ఆటన రూపాయి కథ లెక్క కనబడుతున్నది తప్ప మీ లాగులు ఊడుతున్నాయని మాకు ఇప్పుడు అర్థమవుతున్నది. అసలైన సిసలైన స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ తయారైనాయి అని అంటే అది 2014 మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ్ లేతాం అని చెప్పి అన్నాడు చూడు. ఆనాడు భారతదేశంలో స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ రెడీ అయినాయి. మీరు మాట్లాడుతున్నారు పెద్దగా. ఆ మధ్యలో ఆర్ఎస్ఎస్ని తీసుకొని వస్తారు. సో లెట్ మీ బీ, నేను ఇక పొలిటికల్గానే ఆగిపోతా, ఐడియాలజీ పరంగా నేను రాదు. ఎందుకంటే మిమ్మల్ని ఇక నేను ఐడియాలజీకి దిగినాను అనుకో, ఇక షీర్ సీతపండు పెడతా ఇక మళ్ళీ. ఇప్పుడు నాకు చెప్పు ఇక ఎట్లుంటుంది అంటే, వెనకటికి వీళ్ళు రాష్ట్ర చరిత్ర అంతా కరెక్టు. గలీ గలీ మే సీతా రోయే, అక్బర్ బాగ్, ఔరంగజేబ్ మార్గ్, ఖిల్జీ రోడ్, ఇవన్నీ కరెక్టు. ఆ హిస్టరీ తప్పు, ఇది కరెక్టు. ఆనాడు అక్బర్ ఖాన్ ఛాతీ మీద ఇట్లా కాలు పెట్టింది నా వీరనారి అని చెప్పి రాస్తే వీళ్ళకు లాగులు ఉడతాయి. ఎందుకు రాబాయ్? డప్పిలు కొడుతున్నాయి, డపడపడపడపమని. నేను డప్పిలే అన్నా, ఏం కొడుతున్నాయో మీరు రాసుకోరు. ఆనాడు నువ్వు చరిత్ర రాసింది కరెక్టు. మేము చరిత్ర తిరిగి రాద్దామని అనుకునేటప్పుడు, అసలైన చరిత్ర రాద్దామని అన్నప్పుడు మాకు ప్రాబ్లం ఉండదా? అరే సనాతనం అనేది గుండెలలో ఎంత ఉన్నదో తెలుసా? ఇవాళ కొంత కోట్ల మంది మహాకుంభకు వచ్చి స్నానాలు చేస్తున్నారు చూడు. అంటే వాళ్ళ డిఎన్ఏలలో ఎంత కల్చర్ ఇంకా ఉన్నది. అందుకే భారత్ని విడగొట్టుడు అనేది ఒక అయ్య జాగిరి కాదు. నియసుంటోళ్ళు ఆయే గయే. నువ్వు ఇయ్యాలొచ్చినావు రేవంత్ రెడ్డి, నువ్వు ఇయ్యాలొచ్చినావు. బరాల్ నువ్వు గుర్తుపెట్టుకో, ఏంది తెలుసా, ఇట్లా మీయసుంటోళ్ళు మస్తు మంది వచ్చారు. అందుకే భారత్ని ఎక్స్టర్నల్గా డ్యామేజ్ చేసుడు కంటే ఇంటర్నల్గా డ్యామేజ్ చేద్దామన్న కాన్స్పిరసీ ఎక్కువ ఉంటుంది. ఇది భారతదేశం అర్థం చేసుకున్నప్పుడే 2014లో బటన్ ఒత్తిర్రు. ఆ బటన్ ఒత్తినప్పుడు అర్థమైంది, ఆ గలత్ బటన్ దబ్గాయానా అని అన్నారు. అటిమారు గుట్టి దెబ్బల 2018లో అదే బటన్ ఒత్తిండు, ఐసా కైసా రేన్ అన్నారు. 2024లో అదే అయింది మళ్ళా.
గాయ గాయ గత్తర గత్తర మొదలైంది. ఇప్పుడు కాంగ్రెస్ అనేది మీ జర్నీని ఒక కొత్త రకం తీసుకోవాలని అంటే మీరు అర్థం చేసుకోండి రా అయ్యా. ఏంది తెలుసా ఈ మనిషి కంటే జర్ర ఆలోచించుడు మొదలుపెట్టుర్రి. ఈ మనిషిని పక్కకు పెట్టి ఆలోచించి మొదలుపెట్టుర్రి. మళ్ళీ నేను అనలే, ఇది అన్ని మాటలు తల్వీన్ సింగ్ జనవరి 19, 2025కి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనంలో రాసింది. నాకు ఐక్యూ లెవెల్ లేదు బ్రదర్, నేను సొంతంగా మాట్లాడలేను. ఇగో ఇది చదివే మాట్లాడిన. మీ వాడు మాట్లాడమంటే ఏం మాట్లాడతాడు? కులగన మళ్ళీ పీక్ కట్టలు కడుతున్నా ఆడు ఉన్నది కదా మీ కాంగ్రెస్ కర్ణాటకలో. మళ్ళీ కులగాన ఏమా ఇంకొక దగ్గర కూడా ఉన్నది కదా మీ కాంగ్రెస్ వేరే రాష్ట్రంలో. మళ్ళీ కులగాన ఏమా ఈడేమా నీ కులగన మా ఇంటికాడ పెట్టి స్టిక్కర్ పెట్టి పోయిర్రా ఇట్లా స్టిక్కరు. మళ్ళీ స్టిక్కర్ వచ్చినాక ఇంతవరకు ఒక్కటి రాలేదు సర్వేకి. ఈ పెద్ద మనిషి పోయి రాహుల్ గాంధీ కొట్లాడుతున్నాడు బరోబర్. అవినీతి ఎట్లా పెంచుదామని కొట్లాడుతున్నాడు బరోబర్. సీక్రెట్ ఒప్పందాలు చైనాతో చేసుకొని ఇక కొట్లాడుతున్నాడు. కాంగ్రెస్ హీన చరిత్ర అంచలంచలుగా మీకు నేను ఇవాళ చెప్తా ఫ్రెండ్స్. ఇవాళ గాడ్సే ఫ్యామిలీ అని అన్నావు కదా రేవంత్ రెడ్డి. గాడ్సే నెహ్రూ జిన్నా కలిసి 42 లక్షల మంది హిందువులను చంపిర్రు. అరే స్వతంత్ర సమరయోధంలో గాంధీలాగా పనిచేస్తున్నాడు, ఫ్రీడమ్ స్ట్రగుల్లో గాంధీలాగా పనిచేస్తున్నాడు అని చెప్పి మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అన్న ఒక మాట చెప్తున్నా, 53 దేశాలు బ్రిటిష్ పరిపాలిస్తున్నప్పుడు స్వతంత్రం దొరికింది. ఏ 53 దేశాలలో కూడా దేశాన్ని విభజించి స్వతంత్రం తెచ్చుకోలే. ఇగో కేవలం కాంగ్రెస్ హయాంలో జరిగింది కథ. మీరు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నెహ్రూ జిన్నా కలిసి 42 లక్షల మంది హిందువులను ఊచకోత కోసిండ్రు. కసాబ్ గాడు 174 మందిని ఊచకోత కోసిండు. రాజీవ్ గాంధీ 5500 తమిళియన్లు. ఇందిరాగాంధీ 1554 సిక్కులు. మళ్ళీ రాజీవ్ గాంధీ కథలు కూడా ఉన్నాయి. అరే మనుషులు నడుస్తుంటుంటే కాలుతున్న టైర్లు తీసుకొచ్చి మెడలలో వేసిర్రు. గాడ్సే పేరు మాత్రమే వినిపిస్తుంది. మళ్ళా దేశ విభజన జరిగినప్పుడు జిన్నా గారి పేరు, నెహ్రూ గారి పేరు మాత్రం రాదు. రాజీవ్ గాంధీ పేరు మాత్రం రాదు, ఇందిరాగాంధీ పేరు మాత్రం రాదు. కేవలం గాడ్సే వస్తుంది. మళ్ళీ దేశ విభజన 53 దేశాలలో విభజన జరగలేదండి. అయినా వాళ్ళకు స్వతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది. కేవలం భారతాన్నే 3 ముక్కలుగా విభజించి స్వతంత్రం అందజేసి ఇలా గాడ్సేని మీరు పొట్టలు పెట్టుకుంటారు చూడు. మళ్ళీ సిక్కులకేం సమాధానం చెప్తారు చెప్పుర్రి. పార్టీషన్ అప్పుడు హిందువులను ఊచకోత కోసిరు కదా, ఆ హిందువులకేం సమాధానం చెప్తారు చెప్పుండ్రి. సంవిధాన్ అనే ఒక మాట తీసుకొని వచ్చి సంస్కారం లేకుండా మాట్లాడు బంద్ చేయండి. ఆ సంవిధాన్ని ఏనుగు మీద ఎక్కించి అత్యున్నతమైన గౌరవం ఇచ్చింది నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.